నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 34వ శ్లోకము. ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః అవ్యక్తమాహుర్హృదయం మనశ్చ సచంద్రమాః సర్వవికారకోశః. పరీక్షిత్ మహారాజా, మేఘ సముదాయము ఈ స్వామి యొక్క కేశరాశి. ఉభయ సంధ్యలు అనగా ప్రాతఃసంధ్య, సాయం సంధ్య ఈ ప్రభు యొక్క వస్త్రములు. మూల ప్రకృతియే ఈ భగవానుని యొక్క హృదయము. సర్వౌషధి వికారములకు హేతువైన చంద్రుడి అయిన మనస్సు. సర్వ వికారములకు కుదురైనది మనస్సు. 35వ శ్లోకము. విజ్ఞాన శక్తిం మహిమామనంతి సర్వాత్మనాంతఃకరణం గిరిత్రం అశ్వాశ్వతర్యుష్ట్ర గజానఖాని సర్వే మృగాః పశవశ్రోణి దేశే. మహత్తత్వము ఈ ప్రభు యొక్క విజ్ఞాన శక్తి అనగా సమిష్టి బుద్ధి. సర్వాంతర్యామి అయిన రుద్రుడు ఈయన యొక్క అహంకారము. అశ్వములు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు మొదలుగునవి ఈ భగవానుని యొక్క నఖములు. తదితర మృగములు, పక్షులు అన్నియను ఈయన యొక్క కటి ప్రదేశమున ఉన్నవిగాను భావించెదరు. 36వ శ్లోకము. వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాసః గంధర్వ విద్యాధరచారణాప్సరః స్వరస్మృతిరసురాణి కవీర్యః. ఆ పరమేశ్వరుని అద్భుతమగు శిల్ప నైపుణ్యమే పక్షుల రూపములు. స్వయంభవ మనువే ఇతని బుద్ధి వైభవము. మనువు యొక్క సంతానమైన మానవులే ఈయనకు నివాస స్థానములు. గంధర్వులు, విద్యాధరులు, చారణలు, అప్సరసలు ఈ ప్రభు యొక్క షడ్జాది సప్తస్వరములు. సరిగమ పదని దైత్యుల సైన్యములే ఈయన యొక్క పరాక్రమము. ధన్యవాదములు.